హలో హలో చెప్పండి. ఎవరు? ఏడాప్ను హలో ఎవరండి? హలో సరే సరే హలో చెప్పండి. ఎవరండి? గోపి సంతానం గారేనా? అవునండి, చెప్పండి సార్. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు కదా యేసయ్య తండ్రి ఎవరని. అవునండి, నాకు అది చాలా డౌట్. చెప్పండి. అదే యేసయ్య తండ్రి పేరు చెప్పాలా? అవునండి. మీరు ఎవరండి ఇంతకీ? నేను మాట్లాడేసి నా పేరు వచ్చేసి సంజయ్. సంజయ్. ఓకే అండి. అయితే యేసయ్య తండ్రి పేరు యోహోను. ఎవరండి? యెహోవా. అంటే కొత్త నిబంధనలో ఆయన పేరు యెహోవా అని ఎక్కడా రాయలేదు కదండి. ఆయనే ఉండి చెప్తాను, నేను రాలేను. నిన్ను చూస్తే నరుడు మరణిస్తాడు, నా కుమారుని తోలిస్తాను. ఇప్పుడు సార్, మీ తండ్రి పేరు ఏంటండి? మా తండ్రి పేరు నరసింహుడు. ఎక్కడ రాసింది సార్? సర్టిఫికెట్ లో ఉందా లేదా? ఉంది. సర్టిఫికెట్ లో ఉంది కదా. అలానే చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు నా తండ్రి పేరు కూడా నా సర్టిఫికెట్ లో ఉంది. ఎవరి తండ్రి పేరు వాళ్ళ సర్టిఫికెట్ లో ఉంటది. సర్టిఫికెట్ లో అయితే పొలం కాగితాలు ఏదో దాంట్లో ఉంటది. అవునా కదా? కంపల్సరిగా ఏదో ఒక దాంట్లో తండ్రి పేరు రాసి ఉంటది. నేను అడిగేది ఏంటంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు తండ్రి పేరు ఎందుకు రాయలేదు? నువ్వే రాసేదండి, ఊక వాళ్ళు రాశారని కాదండి. ఊక ఏం కిరికిరైపోతున్నావు? ఒకటి చెప్తాడు ఎగ్జాంపుల్, కాదు ఒకటి చెప్తుంటావా? అదే నేను అడిగిన ఇప్పుడు కాదు, చెప్పండి. ఒక నిమిషం, నువ్వు మనిషివే కాదు. యెహోవా పేరు ఆయనే, నేను ఒప్పుకుంటాను. నువ్వు మనిషివి. ఇప్పుడు కాదండి, మీ తండ్రి వేరే వాడి పేరని ఊహించుకుంటారా మీరు? చెప్పండి. నువ్వు మనిషివే, మామ, అల్లుడు, అత్త అని ఇన్ని పేర్లు పెట్టుకుంటే దేవుడు పెట్టుకుంటాడా? ఇన్నయ్యా, నేను అడిగింది ఏంటి నిన్ను? యేసు తండ్రి ఎవరన్నా? ఆయన యేసు తండ్రి పరిశుద్ధాత్మ అవుతాడు. గర్భం చేసింది మేరీకి ఆయన కాబట్టి ఆయన అవుతాడు, లేకపోతే యేసేపు అవుతాడు. యెహోవా ఎలా అవుతాడు ఆయన తండ్రి? అసలు ఎక్కడ రాసింది బైబుల్ ఆయన తండ్రి అవడానికి? కాదు. ఇప్పుడు బాబు, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్కళ్ళే మాట్లాడండి అయ్యా. ఇప్పుడు మీ అందరూ మాట్లాడితే మీరు మాట్లాడుకోకండి. బజార్లో ఉండాలి సార్. బజార్లో మీకు బైబుల్కి ఎవరు తెలుసు వాళ్ళకి ఇవ్వండి ఫోను, నేను మాట్లాడతాను. నాకే తెలుసు సార్. తెలుసు కదా. మరి యెహోవా, ఇప్పుడు యేసు తండ్రి యెహోవా అని బైబుల్ ఎక్కడ రాస్తే రిఫరెన్స్ చూపిస్తే నేను ఒప్పేసుకుంటాను. ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చూపించండి. ఇప్పుడు నా తండ్రి కాదండి, నా తండ్రి బలానా అని చెప్తారండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారు ఒప్పుకుంటాడా? ఏమయ్యా నీ సర్టిఫికెట్లు పట్టకరా, దాంట్లో ఏముంది అది చూసి నేను రాసిస్తానంటాడు కదా. మరి మన బొచ్చులో మనం ఈ రోజు ఉండి 100 సంవత్సరాలు పోయే సర్టిఫికెట్ లో మన తండ్రి పేరు ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము 1000 సంవత్సరాలకి రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో యెహోవా పేరు ఎందుకు లేదండి కొత్త నిబంధనలో? కనీసం ఏ శిష్యులైనా చెప్పారా? ఏ శిష్యులు 12 మంది ఉన్నారు, వాళ్ళన్నా కనీసం యేసు తండ్రి యెహోవా అని ఎక్కడ చెప్పారా? పాత నిబంధనలు చెప్పినారా? మళ్ళా పాత నిబంధనలు అసలు యేసు పేరు లేదు, పరిశుద్ధాత్మ పేరు లేదు. మళ్ళీ కొత్త నిబంధన యా నుంచి వచ్చా? కొత్త నిబంధనలో యేసు తండ్రి పేరు ఎవరో రాయలేదు. ఇప్పుడు పాత నిబంధన మనం ఊహించుకోవడానికి ఇది దేవుడు తండ్రి పేరు కదండి. నీ తండ్రి పేరు నా తండ్రి పేరు ఊహించుకొని రాయొచ్చు, కానీ దేవుడి తండ్రి పేరు ఊహించుకొని రాయలేం కదా ఎవరు అనేది. అక్కడ స్పష్టంగా రాయాలి కదా. దైవ గ్రంథం అంటే ఏంటి? ఒక నిమిషం కొత్త నిబంధన ఎందుకు రాసినాడు? కొత్త నిబంధన ఎవరు వచ్చినాక రాసినారు? ఇప్పుడు కొత్త నిబంధన ఎవరు వచ్చినాక రాసినారు? ఎవరు వచ్చినాక రాసినారు? యేసు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన రాశారు. 50 సంవత్సరాలు యానిచి వచ్చా? ఎవరు పంపించినారు చెప్పు? ఇప్పుడు ఎవరిని? యేసు యానిచి వచ్చా? అది నాకు తెలియదు. నువ్వు చెప్పు. మాకు కూడా తెలియదు, నువ్వు చెప్పు. యేసు యానిచి వచ్చా? ఎవరి నుంచి? యేసు ఎట్ట పుట్టా? యేసుని ఎవరు పంపించారు? నేను అడిగేదానికి చెప్పు. యేసుని ఎవరు పంపించారు? ఆయన పేరు ఏందో చెప్పు. నేను చెప్పేది నువ్వు. యేసు ఏడ పుట్టా? ఏ హాస్పిటల్లో పుట్టినాడు? చెప్పు. యేసు కాదు, ఎవరు యేసు గొడ్ల సావుల్లో కుడి తొట్లో పనుకోబెట్టారు యేసుని. ఎవరు పుట్టిరు? యా నుంచి కానీ
అది ఏసేపుకి ఇష్టం లేదు. మేరీ ఎవరు ఏసుకి ఎవరు తండ్రి ఎవరమ్మా వినాలి. ఏసేపుకి అంటే మేరీ భర్త ఏసేపుకి యాక్చువల్ గా ఎవరు భర్త ఎందుకైతే మేరీకి భర్త అవుతాడా ఏసు బాబు ఇను మేరీ గర్భం చేయించుకుని పిల్లోడిని కంటే ఏసేపుకి ఇష్టం లేదు. ఎవరు చేసినారు గర్భం? ఎక్కడి నుంచి గర్భం చెప్పు. పరిశుద్ధాత్మనే ఒక మనిషి. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? మనిషి. ఏడ ఉన్నాడు మనిషి? అసలు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? యా మనిషి పరిశుద్ధాత్మ మంచి నేనా? పరిశుద్ధాత్మ నాకు పరిశుద్ధాత్మ పేరు. నువ్వు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి నేను నమ్ముతాను. ఆగు, నేను నువ్వు కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. పరిశుద్ధాత్మ మనిషి కదా, ఏడ ఉన్నాడు? మనిషే. ఇప్పుడు దేవుడు దేవుడు ఆడున్నాడు, దేవుడు ఆడున్నాడు, యెహోవా ఆడున్నాడు, యేసుబాబు దేవుడా, ఇవన్నీ చెప్తావా? మళ్ళా నేను ఒక్కటే పరిశుద్ధాత్మ మనిషి. నేను కూడా ఒకటే చెప్తున్నా, దేవుడు యాడ నుంచి పుట్టే నువ్వు పరిశుద్ధాత్మ మనిషి అంటే ఇక ఏడ ఉన్నాడు ఆ మనిషి? చెప్తా నేను చెప్పు. పరిశుద్ధ అంటే శుభ్రం చేయబడిన ఆత్మ. ఆడ ఆత్మాని పెట్టుకున్నాడు, ఆడ పేరు ఆత్మారావు. ఇప్పుడు ఆత్మారావు అంటే ఏడ ఉన్నాడు? ఆత్మారావు గ్యాంగ్ లీడర్ ఆత్మారావు ఉన్నాడు, విలను, వాడి పేరు ఆత్మారావు బట్టి ఆత్మ కాదు కదా. ఒకటి చెప్తాను రే, ఒకటి నీకు తెలియదు మాకి తెలియదు, నువ్వు సత్యంద కాలంలో చెప్పలేవు, కట్ చేయ.